గడచిన దినములన్నీ కాపాడినావు, కృపాక్షేమములే మా వెంట ఉంచావు. విడువక మా ఎడల కృప చూపినావు, విడువక మా ఎడల కృప చూపినావు. విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ, విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ. నీకే యేసయ్యా నీకే స్తోత్రములు, దేవా నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. శ్రద్ధగా ఆలకించండి. ఏవైనా ఉంటే గినక నాతో మరలా మీరు పర్సనల్గా అయినా మాట్లాడవచ్చు, అందరిలో అయినా మాట్లాడవచ్చు మన ప్రార్థన అయిపోయిన తర్వాత. మత్తయి శుభవార్త మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ బలముతోను మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననియదే. చాలక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో ఉన్నటువంటి తన జనులతో, ప్రజలతో, శిష్యులతో, తన వెంట తిరుగుతున్న వారితో చాలా హార్ట్ఫుల్గా ఈ మాట చెప్తూ వచ్చాడు. వాస్తవానికి ధర్మశాస్త్ర గ్రంథం అనే ఈ పరిశుద్ధ గ్రంథములో మనకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవునా? 10 ఆజ్ఞలు. అయితే వాటిలో ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలన్నిటిని కలిపి 2 ఆజ్ఞలుగా చెప్పాడు. ఒకటి ఏంటంటే, నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. ఇది మొదటిది. ఇప్పుడు చదువక్క రెండోది. ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞ అయి దాని వంటిదే ఇదే. అంటే 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా దేవుడు తెలియచేశాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఈ 10 ఆజ్ఞలు ఈ 2 వచనాలలో లేదా 2 ఆజ్ఞలలోనే ఇమిడి ఉన్నాయి. 10 ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథం అంతా ఇమిడి ఉన్నట్లుగా ఈ 2 ఆజ్ఞలలో 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. అందులో మొట్టమొదటిది నీ పూర్ణ హృదయముతోను
నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రభువును ప్రేమించవలెను. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను మన దేవుణ్ణి ప్రేమించవలెను. ఈ ఆజ్ఞ ఎందరము శిరస వహించి అనుసరిస్తున్నాము? ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను అడిగాను అనుకోండి ఒక్కొక్కరిని, నాకు తెలుసు మీరు చెబుతారు ప్రతి ఒక్కరూ, నేను ఎంతో ప్రేమిస్తున్నాను దేవుణ్ణి అని. ఎంత అంటే చెప్పలేనంత అని కూడా అనొచ్చు. అయితే నేను అంటాను, నీ మనసుకు నీ ఆత్మకు నీ మనస్సాక్షికి లేదా మన మనస్సాక్షికి తెలుస్తుంది మనము ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నాము అన్నది. నేను చెప్పనక్కర్లేదు, లేదా నువ్వు చెప్పనక్కర్లేదు. ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో అన్నది మన మనస్సాక్షికి తెలుసు. మన మనస్సాక్షి మనకు చెబుతుంది. అందుకని ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ పూట నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎలా ప్రేమిస్తున్నారు, ఏ రూపంలో ప్రేమిస్తున్నారు అన్నది అలా పక్కన పెడితే, ప్రభువును పరిపూర్ణముగా ప్రేమించడం అంటే ఏంటి, ఎలా అన్న విషయాలు పరిశుద్ధ గ్రంథములో కొన్ని చక్కగా దేవుడు రాయించాడు. వాటి ద్వారా మనం ఈ పూట మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉండగా మనకు మనమే పరిశీలించుకుందాం. నేను పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నానా పరిపూర్ణంగా? నేను పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నానా దేవుణ్ణి పరిపూర్ణంగా? నేను పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నానా పరిపూర్ణంగా? పూర్ణ బలముతో శక్తితో ప్రేమిస్తున్నానా పరిపూర్ణంగా అని ఒక్కసారి మనం ఆగి ఆలోచించి కన్ఫర్మేషన్ చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యముల ద్వారా కన్ఫర్మేషన్ చేసుకుందాం. ప్రభువును పరిపూర్ణముగా ప్రేమించడం అనగా పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ప్రభువును ప్రేమించడం, ఇది ఆజ్ఞ. అది మొదటిది. ఈ ఆజ్ఞ ఎలాగా ప్రేమిస్తున్న మనము అనుసరిస్తున్నామో లేఖనం తెలియజేస్తున్న మాటలను మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి ద్వితీయోపదేశ కాండం, పంచకాండాలలో మోసే రచించిన పంచకాండాలలో ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 16వ వాక్యం. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గముల యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను
ఆచరించుమని నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడలా నీవు కొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. ప్రభువును పరిపూర్ణముగా ప్రేమించడం, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో ప్రేమించడం ఎలా అంటే, ఆ రోజున తన ప్రజలైనటువంటి వారితో, ఇశ్రాయేలీలతో, తన బిడ్డలతో, తన జనులతో దేవుడే మాట్లాడుతున్న మాట. నీవు బాగా బ్రతికి విస్తరించి ఆశీర్వదించబడినట్లు నేనిచ్చుచున్న ఈ ఆజ్ఞలు, నేను ఇచ్చుచున్న ఈ విధులు, నేను ఇచ్చుచున్న ఈ కట్టడలు ఏంటి? దేవునిని ప్రేమించటం అన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిని పరిపూర్ణముగా ప్రేమించుటము అనగా దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి గైకొని అందులో నడుచుకొనటమే. అలా నడుచుకుంటే ఏమైంది? ఏంటి మనకు ప్రయోజనం అంటే, మనం బాగా బ్రతుకుతాము, మనం బాగా విస్తరించబడతాము, మనము ఆశీర్వదించబడతామని చదవబడిన లేఖనములో రాయబడిన మాట. మీరు మరొకసారి చదువుకున్న తర్వాత అంటే దాని అర్థం ఏంటి? దేవుని వాక్యమునకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన వారు, దేవుని ఆజ్ఞలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన వారు, దేవుని కట్టడలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన వారు, వారు మాత్రమే నిజముగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రభువును ప్రేమిస్తున్నవారు. హల్లెలూయా. అట్టి వారిని ప్రభు ఆశీర్వదిస్తానంటున్నాడు. అట్టి వారిని ఈ లోకములో అద్భుతంగా బ్రతికేటట్లుగా చేస్తాను అంటున్నాడు. అట్టి వారిని ప్రభు విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఎట్టి వారిని? దేవునిని మనస్ఫూర్తిగా ప్రేమించటం. అంటే ప్రేమించడం అంటే ఏంది? ప్రేమించడం అంటే ఏంది? నువ్వు ప్రేమిస్తున్నావా అంటే, నేను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నావు? బహుగా. అందరం అంటాం. ఒకసారి యేసయ్య కూడా పేతురుతో అన్నాడు, పేతురా, నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రభువా, నన్ను నీవు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నావా? అని అలా ఆశ్చర్యపోయి ప్రభుతో మాట్లాడితే రెండోసారి అన్నాడు, పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రభువా మరలా మాట మాట్లాడతావు? నీకోసం నేను ఏమైనా చేస్తాను ప్రభువా, ఎంతైనా చేస్తాను ప్రభువా, ఏ విధంగా నడుస్తాను ప్రభువా, ఏ త్యాగానికైనా సిద్ధమే ప్రభువా. నేను ఎంత ప్రేమిస్తున్నాను అనుకుంటున్నా ప్రభువా? మరలా, పేతురు, నిజముగా నన్ను ప్రేమిస్తున్నావా? దో ప్రభువా, నన్ను నువ్వు ఆ మాట అడుగొతిక, నా ప్రాణం పోయినా నేను నిన్ను అన్నంతగా మాట్లాడాడు పేతురు. 3 సార్లు మాట అడిగితే 3 సార్లు ఆ విషయం చెప్పాడు. వెంటనే యేసయ్య అన్నాడు, ఈరోజే
తెల్లవారక మునిపే నీవు 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు చూడు, 3 సార్లు నువ్వు బొంకుతావు చూడు, 3 సార్లు తెల్లవారి కోడి గుయ్యక ముందే, కోడి గుస్తున్న ముందే 3 సార్లు ఖచ్చితంగా యేసు ఎవరు అని చెబుతావు చూడు అన్నట్లుగానే యేసయ్య అన్నాడు. ఆ రోజు సాయంత్రం లోపలనే యేసయ్య పట్టుబడ్డాడు. పట్టుకున్నారు సైనికులు, బందిపోట్లు తీసుకొని వెళ్ళారు. ఇక శిష్యులంతా మిగిలారు. వాళ్ళలో పేతురు కూడా యేసయ్యను పట్టుకొని పోయిన తర్వాత, తీసుకొని పోయిన తర్వాత ఆ పక్కన పోయి చలిమంటేసుకొని చిన్నగా చలి కాసుకుంటున్నాడు. ఓ చిన్నది వచ్చి అడిగింది, పేతురు, యేసు ప్రభుతో నువ్వు ఉన్నావు కదా? బా యేసయ్యతోనా? నేను లేనే. ఇంకా కాస్త ముందుకు పోతే మరొకరు అడిగారు, నువ్వు యేసుతో కూడా తిరిగి ఆ రోజున యేసయ్య మాటలు ప్రకటించినావు కదా, యేసుని గురించి చెప్పావు కదా, యేసుతో కలిసి తిరిగావు కదా, యేసుతో మాట్లాడినావు కదా, యేసు చేసిన అద్భుతాలు చూసా. యేసా ఎవరు? ఇంకా కాస్త ముందుకెళ్తే ఆయనతో నువ్వు కూడా ఉన్నావు అని దృఢంగా చెప్పారు. అస్సలు ఆయన ఎవరు నాకు తెలియదు. కొక్కరొక్కో అని కొడుకొచ్చింది. వెంటనే జ్ఞాపకం వచ్చిందని యేసు ప్రభువు చెప్పిన మాట. ఏమని? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నా ప్రభువా. పేతురు, నన్ను ఏంటి ప్రభా, నువ్వు సందేహించాకు, నేను బహుగా ప్రేమిస్తున్నా. పేతురు, నన్ను ప్రేమిస్తున్నా. ఏంటి ప్రభా, నీకోసం నా ప్రాణమైన ఇస్తాను, నిన్ను ప్రేమిస్తున్నా అని 3 సార్లు చెప్పాడు. 3 సార్లు అన్నావు కదా, 3 సార్లు నువ్వు బొంకుతావు అన్నాడు. ఆ మాట వెంటనే 3వ అయిన లోపల కోడి కొక్కరొక్కోనింది. వెంటనే యేసు ప్రభు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అంతవరకు లేని మార్పు, మారు మనసు ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే మార్పు కలిగింది పేతురుకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఒకవేళ ప్రేమిస్తున్నానని చెప్పి కొన్ని విషయాల్లో ప్రేమించడం, కొన్ని విషయాల్లో ప్రేమించకపోవడం, ప్రేమిస్తున్నానని చెప్పి వాక్యాన్ని అనుసరించకపోవడం, కొన్ని విషయాలలో ఆ దేవుని కట్టడాలు అనుసరించకపోవడం, కొన్ని మాటలు దేవుని వినకపోవటం, అలా కొన్ని సందర్భాలలో ఇలా అటు ఇటు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఎవరు? పేతురు. అయితే నువ్వు ఈ తెల్లారి లోపలనే నువ్వు 3 సార్లు చెప్తావు సార్ అన్నాడు, చెప్పేశాడు. దేవుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. వెంటనే పశ్చాత్తాపడ్డాడండి. నేను ఇన్ని రోజులు ఈ 33.5 సంవత్సరాలు తిరిగిన ఈ యేసు సామాన్యుడు కాదు. ఈ యేసు ప్రభు సాదాసీదా మనిషి కాదు. ఈ యేసయ్య అన్ని తెలుసుకున్న దేవుడు, సమస్తాన్ని తిరిగిన దేవుడు. ఇక నా జీవితములో ఇక నేను దాచిపెట్టడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను యేసే క్రీస్తునని ప్రకటిస్తానని తీర్మానం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి ఎన్నో సార్లు పరిచర్లో ముందుకెళ్తా ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే, దేవుడి కొరకు పరిగెడతా ఉంటే ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది ఆయన మీద అభండాలు ఓపి కొట్టడాలు, తిట్టడాలు, చివరికి యేసు ప్రభులాగా సిలువ వేయబడ్డాడండి. హతసాక్షిగా మార్చబడ్డాడండి. అయితే యేసయ్యలాగా, యేసు ప్రభులాగా కాదు, కానీ ఒక మాట అన్నాడు, నేను యేసు ప్రభు అంత గొప్పవాడిని కాదు,
నన్ను అలా మాత్రం వేయొద్దన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చివరికి హతసాక్షిగా మార్చబడ్డాడండి. యేసు కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడండి. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో ఇప్పుడు చెప్పండి. ఒకవేళ గతంలో ఇప్పటి వరకు నేను యేసు ప్రభువుని ప్రేమిస్తున్నా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే నేను ఎంతవరకైనా ఏదైనా చేస్తాను అని చెబుతున్నావు. అయితే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావా? మొట్టమొదటగా దేవుని వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని ఆజ్ఞలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని కట్టడలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని నియమ నిబంధనలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నావా? అలా ఇచ్చిన వాడవైతే, ఇచ్చిన దానవైతే నువ్వు పూర్ణ హృదయముతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నావు అన్న సత్యాన్ని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ అలా కాకుండా పేతురు లాగా మొదట్లో ఒడదుడుకులు కొన్ని సందర్భాలలో అలా ఉండి, మరికొన్ని సందర్భాలలో ఇలా ఉండి, కొన్ని వాక్యాలు గైకొని మరి కొన్ని వాక్యాలను విడిచిపెట్టి, కొంత సేవను ప్రేమించి మరికొంత సేవను విడిచిపెట్టి, కొన్ని వాక్యాలు నా వరకే, కొన్ని వాక్యాలు నాకు కాదు పరిమితము చేసుకొని ఆజ్ఞలను గైకొనకుండా, కట్టడాలను అనుసరించకుండా, విధులను గైకొనకుండా, ఒకవేళ నేను దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటే మోసపోతున్నావన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఆయన వాక్యమునకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. ఆయన ఆజ్ఞలకు ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి. ఆయన కట్టడాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇస్తున్నామా? దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామా? లేకుంటే ఇవి ఇవ్వకుండానే, అలా చేయకుండానే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నామా? ఒక్కసారి యోచించా. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడంటే, దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాడంటే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే చెప్పలేనంత. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంతవరకే కాదు, ప్రేమించినాడు అని చెప్పడానికి ఏం చేశాడంట? తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఏకైక కుమారుణ్ణి ఈ భూలోకానికి పరలోకము నుండి పంపించి ప్రతి మనిషి, ప్రతి పాపి కొరకు, ప్రతి మనిషి నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా, నిత్య జీవములోనికి దాటించటానికి ఈ లోకానికి పంపి తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు మన పరలోకపు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నానంటున్నావు, మంచిదే. దానికి ఆనవాలేంటి? రుజువేంటి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, దానికి ఆనవాలు, రుజువు యేసయ్యను పంపాడు, తన కుమారుని సిలువలో ప్రాణం పెట్టేటట్లుగా అనుగ్రహించాడు, నీకు, నాకు, మనకు, మన కొరకు. ఏ రోజైనా అట్టి ప్రేమను గుర్తించావా? స్టిల్ ఇంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఎంతవరకు దేవుని ప్రేమిస్తున్నావో నాకు తెలియదు.
ఇంతవరకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. సాక్ష్యాలు చెప్పారు ఇద్దరు. శోభక్క చెప్పింది, నన్ను ప్రేమించి నా దేవుడు నేను ప్రేమించకున్నా నన్ను ఈ విషయంలో ఆదుకొని నాకు ఆరోగ్యం ఇచ్చినాడని. ఏమాత్రం మెడికల్ చెకప్లో నెగిటివ్ లేకుండగా, లేక ప్రాబ్లం లేకుండగా దేవుడు సహాయపడ్డాడని తల్లిగారు చెప్పారు. జరగవలసిన ఆ భయంకరమైన ఆపద దాంట్లో నుంచి నన్ను తప్పించాను. అంటే నేనేమంటా, ఈ రీతిగా మీ విషయాల్లో కూడా జరిగాయి. మీరు తొంగి చూసుకోండి. మీ జీవితంలో మిమ్మల్ని మీరే తొంగి చూసుకోండి. నా జీవితాన్ని నేను తొంగి చూసుకుంటే నాకు ఇట్లాంటి ఎన్నో కదా జరగలేదా? వాళ్ళు చెప్పారు సాక్ష్యం, నువ్వు కొన్ని సందర్భాలు చెప్పలేకుండా ఉన్నావు. కానీ 100కు 1,00,00,000% దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 100% దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నా, వెలపట ఉన్నా, లైవ్లో చూస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నాడు నా యేసయ్య. అట్టి ప్రేమను గుర్తించామా? అట్టి ప్రేమ కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎంతగా ప్రేమిస్తున్నాం ప్రభువును? ఎంతగా ప్రభు ఆజ్ఞలు గైకుంటున్నాం? ఎంతగా దేవుని కట్టడాలను గైకుంటున్నాం? ఎంతగా దేవుని యొక్క విధులను గైకుంటున్నాం? ఎంతగా దేవునికి ప్రాధాన్యతనిస్తున్నాం? మొదటగా చెప్పండి, ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నాం? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే మొదట దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యతనిస్తారో వారి జీవితాలు అద్భుతంగా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి, మిగతావే తర్వాత, మిగతా విషయాలు. కానీ ఈ రోజున దేవుని ప్రేమిస్తున్నామంటారు, ఆరాధనలో కనబడరు, ఆరాధించలేరు, ఇందులోనే కూర్చుంటారు. సమయాన్ని అనవసరంగా టీవీల దగ్గర వెళ్ళబుచ్చుతారు, సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తుంటారు, లేదా నలుగురు కూర్చొని ఏవో సోద తెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. దేవుని ప్రేమిస్తామంటారు, అదే సమయానికే మనకింట్లో ఎక్కడ లేని పని అంతా జ్ఞాపకం వస్తుంది. ఆరాధన పక్కన పెడతారు, బూసుడు ఊడగొట్టుకోవడమో, అంట్లు దోమడుకోము, బోకులు దోముకోవడమో, గుడ్డలు ఉతుక్కోవడమో. దేవుని ప్రేమిస్తామంటారు, అదే రోజే ఆరాధన కూడా విడిచిపెట్టి షాపింగ్ మాల్లో కనపడతారు, మార్కెట్కి వెళ్తారు. అదే రోజే పెళ్ళిళ్ళు, పేరంటాలు, అదే రోజే ఫంక్షన్లు, అదే రోజే ప్రయాణాలు, అదే రోజే. ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి? నేను ఇంతగా ప్రేమించి నీ కోసమే ప్రాణం పెట్టిన దేవుణ్ణి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? ఇలా ప్రేమించడం న్యాయమా? మీరే చెప్పండి. మీరు ఇండ్లు శుభ్రం చేసుకోవడము, గుడ్డలు ఉత్తుకోవడము, బోకులు తోముకోవడము, షాపింగ్లకు వెళ్ళడము, మార్కెట్కు వెళ్ళడము, లేదా వివాహాలకు వెళ్ళడము, ఫంక్షన్లకు వెళ్ళడము, ఇవి తప్పనట్లే, నేను తప్పని చెప్పట్లా. ఇది తర్వాత మొదట దేవుణ్ణి ప్రేమించిన వాడవు, మొదట దేవుణ్ణి ప్రేమించిన దానవు అవుతే దేవుని తర్వాతనే మిగతావి. అందుకని అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, అప్పుడు ఎప్పుడు దేవుణ్ణి మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధికి ప్రాధాన్యతనిచ్చినప్పుడు, దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు,
దేవుని మాటలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు మొదట 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 అప్పుడు మీకు కావలసినవన్నీ ఏంటంటే మనకు కావలసినవన్నీ దేవుడు ఏం చేస్తాడంటే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు అడగకపోయినా నీకు కావలసినవి దేవునికి తెలుసు. నువ్వు అడగకపోయినా నీకు కావాల్సినవి దేవునికి తెలుసండి. నీ కుటుంబానికి కావాల్సిన దేవునికి తెలుసండి. ఆయన సహాయం చేస్తాడు, తప్పక అనుగ్రహిస్తాడు. కనుక మనము దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించడం అంటే ఏమని అర్థం చెప్పాలి? ఏమని అర్థం వింటున్నారా? చెవిగలవారు ఆత్మ సంగతులు చెప్తున్న దేవుని మాటలు విందురుగాక. ఆమేన్. అంత సైలెంట్ అయిపోయారండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుణ్ణి నేను నిజముగా పూర్ణంగా ప్రేమిస్తున్నాను, పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను. అట్టుట కాదు, నా ఆత్మతోను, నా మనసుతోను, నా హృదయముతోను, నా పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను అని అంటున్నాం. మరి ప్రేమిస్తూ ఉంటే దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నావా? నువ్వు ఇచ్చిన వాడవు, ఇచ్చేదానం అయితే ఇంతవరకు ఇవ్వలేదేమో. ఒకవేళ పేతురులాగా కొంచెం అటు ఇటు ఉన్నావేమో. పేతురులాగా ప్రేమిస్తున్నానని చెప్పి కొన్నిసార్లు అలా ఎన్నోసార్లు అబద్ధం ఆడామో, ఎన్నోసార్లు దేవుని సన్నిధికి ఎన్నిసార్లు చెప్పి అటు ఇటు అయిపోయినావు నాకు తెలియదు. ఇటు పెడదాం, గతం కదా. అయితే యేసయ్య చెప్పిన మాట తర్వాత పేతురు ఏ విధంగా త్యాగం చేసి తన ప్రాణాన్ని కూడా అర్పించాడో, నువ్వు నీ ప్రాణాన్ని పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ దేవుని వాక్యానికి, దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వమని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మొదట ప్రాధాన్యతనిస్తే, ప్రథమ ప్రాధాన్యతనిస్తే, ఆయన వాక్యానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తే తప్పక దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? తన ప్రజలకు ఇవ్వబోయే స్వాస్థ్యమనే ఆ ప్రదేశములో ప్రవేశింపజేసి ఆశీర్వదించినట్లుగా నీకు అనుగ్రహించవలసిన దేవుని ప్రతి ఆశీర్వాదం అనుదినము దేవుడు నీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా ప్రేమించాలండి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని పరిశుద్ధ గ్రంథానికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని మందిరానికి ప్రాధాన్యతనివ్వండి. దేవుని సేవకు ప్రాధాన్యతనివ్వండి. ప్రథమ ప్రాధాన్యత ప్రభువే ఉండాలి. అప్పుడే మనం ప్రభువును పూర్ణంగా, పరిపూర్ణంగా ప్రేమిస్తున్న వారం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దురదృష్టం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, సెల్లును ప్రేమించినంత కూడా దేవుని గ్రంథాన్ని ప్రేమించలేకపోతున్నాం. అవునా? సెల్లును ప్రేమించినంత కూడా దేవుని గ్రంథాన్ని మన ఇంట్లో వస్తువులను ప్రేమించినంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నాం. దేవుని సన్నిధిని చూడండి, మనం చేసే షాపింగ్లో అవి ఉంటాయి కానీ ఆ బయటికి వెళ్ళి దానిని ప్రేమించినంత కూడా ప్రేమించలేకపోతున్నాం. చాలా దౌర్భాగ్యం కదండి. ప్రభు మాట్లాడుతున్నాడు నీతోనే, నిన్ను ప్రేమించే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు, నీ పిల్లలను ప్రేమించి మాట్లాడుతున్నాడు. దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని వాక్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. ఆయన ఆజ్ఞలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు నీవు పరిపూర్ణంగా ప్రేమించిన వాడవు. తద్వారా దేవుడు
తన ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. దేవుణ్ణి పరిపూర్ణముగా ప్రేమించటము అంటే ఏమిటి అనగా, తద్వారా మనకి ఏమి ప్రయోజనము అనగా, పరిశుద్ధ గ్రంథములో నుంచి చదవండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా పరిచర్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తే, అంటే దేవుని పరిచర్యకు. అక్కడ దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకు అన్నాడు, ఇక్కడ అంటున్నాడు నా పరిచర్యకు ప్రథమ ప్రాధాన్యతనిస్తే, అంటే ప్రేమిస్తే నేనేం చేస్తా? నా దేవుని మందిరములో నేను మిమ్మలను ఆనందింపజేస్తాను. మనం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంటండి? మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? మనము మన కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. నేను చెప్తున్న మాట కాదు, రాయబడిన మాట చదువుకోండి బాగా. దేవుని